హలో, ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఏ ఊరి నుంచి వస్తున్నారు? వినుకొండ. అమ్మవారి దర్శనం అయిందండి? ఎలా ఉందండి? అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? భోజనం చేశారండి? ఎలా ఉందండి భోజనం? ఎలా ఉందండి? మన 6 వయసు సత్రంలో భోజనం చేస్తాం. మేము 6 వయసులో ఇటువంటి భోజనం మనం ఎక్కడ దొరకము. బాగా చక్కగా రిసీవింగ్ కానీ భోజనం కానీ అంత బాగా. ఇప్పుడు ఈ భోజనం సరిపోతుందంటారండి? ఇంకా ఏమైనా మెరుగైన భోజనం కోసం మార్పులు చేర్పులు ఏం చేయమంటారా? ఇంకా చాలు, ఇంకా బాగానే ఉంది. ఎందుకంటే ఇంకా అవసరం లేదు, బాగానే భోజనం బాగానే ఉందంటారు. దీంట్లో ఏమి ఇంకా మార్పులు చేర్పులు ఏమి అవసరం లేదంటారు? ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సూపర్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? విజయవాడ నుంచి. విజయవాడ. మీ పేరెంట్స్ సార్? సందీప్ కుమార్. సందీప్ కుమార్ గారు. అమ్మవారి దర్శనం అయిపోయిందండి? అయిపోయింది. ఎలా ఉంది? అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు అమ్మవారి ప్రేమాభిమానులతోటి. భోజనం చేశారండి? చేసామండి. ఎలా ఉందండి భోజనం? చాలా బాగుంది. భోజనంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయంటారా? లేదండి, చాలా బాగుంది. ఈ భోజనం సరిపోతుంది, బాగుందంటారు? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ ఊరి నుంచి వచ్చారు? విజయవాడ. దర్శనం బాగుందమ్మా? అమ్మవారి దర్శనం బాగుందా? భోజనం ఎలా ఉందమ్మా? బాగుందండి, చాలా బాగుంది. కర్రీస్లో కానీ, పెరుగులో కానీ, రైస్లో కానీ ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయమంటారా? అవసరం లేదండి, ఇది చాలా బాగుంది భోజనం. తృప్తిగా ఇంటి భోజనం లాగా ఉందంట. అలానే ఉంటుంది. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా కోరుకుంటున్నారమ్మా? మన ఇంట్లో భోజనం లాగా చాలా బాగుంది. ఇక్కడ ఈ ఇక్కడ డైనింగ్ హాల్తో పాటు పైన 6 వసతి రూములు కూడా ఉన్నాయి. ఈసారి ముందుగా వచ్చినప్పుడు వసతి రూములు మీరు వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఎవరైనా సరే త్రిప్రాంతక అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు చక్కగా శుక్రవారం రోజుకి అయితే మన సత్రంలో భోజనం చేయొచ్చామో ఎటువంటి అభ్యంతరం లేదు. కుల మతాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి భోజన అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఉంటాను. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమనందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానం చేయించిన ఉభయదాతలు త్రిపురాంతకం పట్టణ వాస్తవ్యులు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ శ్రీ సముద్రాల వెంకట సుబ్బయ్య గారు, శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారుల దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించిన వారు త్రిపురాంతకం వాస్తవ్యులు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ శ్రీ సముద్రాల వెంకట సుబ్బయ్య గారు, శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారులు మరియు వీరి కుటుంబ సభ్యులు. ఈనాటి అన్నదానమునకు 11,116 రూపాయలు విరాళములు సమర్పించి ఉన్నారు. వీరితో పాటు ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ గుండా వెంకట సుబ్బరాయుడు, శ్రీమతి సుబ్బరత్న గారులు 520 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ కోటా శివకుమార్ గారు, శ్రీమతి సుజన గారుల దంపతులు 520 రూపాయలు, బెంగళూరు వాస్తవ్యులు శ్రీ గణపతి జ్యువెలరీస్ వారు 516 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీమతి మాకం సుబ్బరత్నమ్మ గారులు మరియు వీరి కుటుంబ సభ్యులు 516 రూపాయలు, బెంగళూరు వాస్తవ్యులు శ్రీమతి శారదా దీప్తి గారు 516 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు
శ్రీ వి శ్రీధర్ గారు, శ్రీమతి కళావతి గారుల దంపతులు 520 రూపాయలు. ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ చోళవీటి వీర వెంకట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి వెంకట ప్రసన్న లక్ష్మి గారు, వీరి కుటుంబ సభ్యులు 516 రూపాయలు. అమెరికా వాస్తవ్యులు శ్రీ గుండా హనుమాన్ గారు, శ్రీమతి లీలావతి గారుల దంపతులు, వీరి కుమారుడు శ్రీజయ్ ఆదినారాయణ 510 రూపాయలు. పెద్దకూరపాడు వాస్తవ్యులు శ్రీ పేర్ల హేమంత్ గారు, శ్రీమతి సౌజన్య గారుల దంపతులు 520 రూపాయలు. బేస్తవారిపేట వాస్తవ్యులు శ్రీ కొలిపాకుల వెంకట నాగ రాజేష్ గారు 516 రూపాయలు. పొన్నూరు వాస్తవ్యులు శ్రీ చందలూరు శివసుబ్రహ్మణ్యం గారు 516 రూపాయలు. ఎం రమణారెడ్డి గారు 510 రూపాయలు. మాచెల్ల వాస్తవ్యులు శ్రీ చుండూరి మల్లికార్జునరావు గారు 500 రూపాయలు. మచిలీపట్నం వాస్తవ్యులు శ్రీ నున్న అనంత వెంకట దుర్గారావు గారు 1270 రూపాయలు. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు తోటకూర పప్పు, బంగాళదుంప ఇగురు, టమోటా రోటి పచ్చడి, పప్పుల పొడి, చింతపండు పులిహార, మినప గారెలు, సగ్గుబియ్యం పాయసం, జాంగ్రీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. శ్రావణ శుక్రవారం సందర్భమున ఈనాటి ఉభయదాతలు శ్రావణ మాస పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు, తాంబూలము, జాకెట్ ముక్క వచ్చిన ముత్తైదులకు పంచినారు. రుచికరమైన పదార్థమును తయారు చేసిన వంట మాస్టర్ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 244 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. మీ ఇంట్లో జరిగే శుభకార్యములు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు పెద్దవారి పేరున కానీ అన్నదానమునకు విరాళములు సమర్పించదలచిన దాతలు అకౌంట్ నెంబర్ 31 80 91 21 608, IFC కోడ్ 3728, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిపురాంతకం బ్రాంచి నందు కానీ లేక ఫోన్పే QR కోడ్ ద్వారా కానీ విరాళములు సమర్పించి మీ ఫ్యామిలీ ఫోటోలను, వివరములను 8985056816 వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్ ద్వారా తెలియపరచవలేను. ఆ శుక్రవారం రోజున జరిగే అన్నదాన కార్యక్రమమునందు ప్రతి బంతి నందు చదవబడును. సదరు వీడియోను SN భక్తి ఛానల్ ద్వారా చూడవచ్చును. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా.